ఈరోజు మనము మన హోమియోపతి నేర్చుకుందాం, హోమియోపతి వైద్యం నేర్చుకుందాం అనే ఆశయంతో ముందుకు వెళ్తున్నాం. ఇందులో ఈరోజు మనము చలి జ్వరాలు ఇది ఈ విషయం మాట్లాడుకుందాం. మలేరియా ఆర్ ఇంటర్మిటెంట్ ఫీవర్, వస్తూ తగ్గిపోతూ మళ్ళీ తగ్గిపోతూ ఉండే ఫీవర్లని ఇంటర్మిటెంట్ ఫీవర్స్ అంటారు. ఇంటర్మిటెంట్ ఫీవర్స్. ఈ జ్వరాలు ఎలా వస్తుంటాయంటే, పొద్దున పూట జ్వరం ఉంటుంది, సాయంత్రం అయితే తగ్గుతుంది, లేదా సాయంత్రం అయితే పెరుగుతుంది, మళ్ళీ చెమటలు పోసి మళ్ళీ తగ్గుతాయి. దీన్ని ఇంటర్మిటెంట్ ఫీవర్ అంటారు. దీంట్లో చలి కూడా ఉంటుంది. ఇలాంటి లక్షణాలు ఎక్కడుంటాయి? మెయిన్గా మలేరియాలో ఇలాంటి లక్షణాలు ఉంటాయి. చెమట పోస్తుంది, జ్వరం తగ్గుతుంది, మళ్ళీ వేడిగా శరీరం పెరుగుతుంది, టెంపరేచర్ పెరుగుతుంది, చాలా వణుకులు వస్తాయి, చలి లోపల నుంచి వస్తుంది. ఇలాంటి మలేరియాల ఫీవర్ వచ్చినప్పుడు మొట్టమొదటగా ఆలోచించాల్సిన మందు చైనా అఫిషియనెల్స్, సింకోనా అఫిషియనెల్స్ అని కూడా అంటారు. అబ్రివేషన్స్ని మీరు తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి. తర్వాత ఇది ఒకసారి మళ్ళా ఒక 3-4 గంటలకు ఒకసారి ఇపికాక్ 30, మళ్ళీ చైనా అఫిషియనెల్స్, ఇలా మార్చి ఇస్తూ ఈ 2 మందులను ఇస్తుంటే ఈ చలి జ్వరం, ఇంటర్మిటెంట్ ఫీవర్, మధ్యలో వచ్చి విడుపు జ్వరము అంటారు దీన్ని, ఇది తగ్గుతుంది. ఇది ఈ ఎపికాక్ 30 ఆల్టర్నేట్ 12 అవర్స్కి ఒకసారి 2-3 డోసులు ఇవ్వచ్చు. ఈ డోసేజ్ నిర్ణయం మీకు మీరుగా చేసుకోవచ్చు. ఎటువంటి అభ్యంతరము లేదు. ఒక డోసు ఎక్కువైనా తప్పలేదు, ఒక డోసు తక్కువైనా తప్పలేదు. మనకు కావాల్సింది ఏంటి? మనం ఇచ్చిన మందు ఎలా పనిచేస్తోంది అనే అబ్జర్వేషన్. మనమే వేసుకున్నాము, చైనా అనే మందు వేసుకున్నాము, అది మంచి ఇంప్రూవ్మెంట్ కనిపించింది, దాన్ని ఇంకొక 2 డోసులు వేసుకోవచ్చు, ఇంకా లేట్గా వేసుకోవచ్చు, లేదా డోసెస్ తగ్గించి ఆ రోజుకు వదిలేసి నెక్స్ట్ డే మళ్ళీ జ్వరం వచ్చినప్పుడు వేసుకోవచ్చు. ఇలాగా డోసేజ్ నిర్ణయం ఎవరు ఈ వ్యాధులకి మనం మందులు తీసుకుంటున్నామో వాళ్ళే నిర్ణయించుకోవచ్చు. అందుకే హోమియోపతి నేర్చుకుందాం అనే ఒక అద్భుతమైన ప్రక్రియ. తర్వాత ఇంకా ఏముంటాయి? ఈ రెగ్యులర్గా ఈ జ్వరాలు ఎలా వస్తాయో చూడండి. బ్యాక్ ఏక్, బోన్ పెయిన్, పొద్దున 7 నుంచి 9 గంటల వరకు విపరీతమైన చలి, ఇది దీని యొక్క లక్షణం. ఇది ఇంకా నీళ్లు తాగాలనిపిస్తుంది, నీళ్లు తాగితే వామిటింగ్ అవుతుంది. అలాంటి సందర్భాల్లో ఈ పొద్దున 6 నుంచి 8 గంటల వరకు చలి మొదలై విపరీతంగా వేడి తర్వాత ఉండి చలి వచ్చిన తర్వాత జ్వరం కూడా వస్తుంది. ఇలాంటి సందర్భాల్లో యుపటోరియం పర్ఫ్ 30, యుపటోరియం పర్ఫ్ అనే మందు, యుపటోరియం పర్ఫోరేటియం, ఆ మందుని 30 పొటెన్సీలో తీసుకోండి. అలాగే జ్వరం చాలాసేపు ఉంటూ ఎక్కువ చెమట పోస్తూ వామిటింగ్ సెన్సేషన్ ఉంటే ఇందాక చెప్పుకున్న ఎపికాక్ 30, తర్వాత చలి జ్వరము 2 ఒకేసారి వస్తున్నప్పుడు నక్స్వామిక 30. ఈ చలి విపరీతంగా చాలాసేపు ఉంటే తర్వాత నుదుటి మీద అక్కడ ఇక్కడ చల్లగా చెమట పోస్తూ ఉంటుంది. అప్పుడు వెరాట్రమ్ ఆల్బమ్, ఇది చక్కటి మందండి. వెరాట్రమ్ ఆల్బమ్ ఇవన్నీ కూడా 30 పొటెన్సీలోనే వాడుకోవాలని మరీ చెప్తున్నాను. తర్వాత చాలా తీవ్రమైన జ్వరం సాయంత్రం వరకు అలాగే ఉంటుంటుంది, తొందరగా తగ్గదు, తర్వాత పొద్దున్నే వచ్చేస్తుంది, జ్వరం పొద్దున్నే వచ్చేస్తుంది. ఇలా అంతేకాకుండా బాడీలో పెయిన్స్ కూడా ఉంటాయి. అప్పుడు ఆర్సనిక్ ఆల్బమ్ 30 అనే మందు, ఆర్సనికం ఆల్బమ్ అనే 30 మందు, ఇది అద్భుతమైన మందు. పాలిక్రస్ట్ అని చెప్పుకున్నాము. ఈ పాలిక్రస్ట్లని మనం దగ్గర పెట్టుకోవటం వల్ల చాలా కంప్లైంట్లకి మనమే మందులు ఇచ్చుకోవచ్చు. తర్వాత ఈ 2 వెనక భుజాల మధ్య నొప్పి, జ్వరము ఉంటే క్యాప్సికమ్ 30, మనం పెద్ద మిరపకాయ అంటుంటాం కదా, ఆ పెద్ద మిరపకాయకే క్యాప్సికమ్, దాని నుంచి కూడా హోమియోపతి మందులు తయారవుతాయి కదా. ప్రతి వస్తువు నుంచి హోమియోపతి మందులు ఉంటాయి. తర్వాత 10 నుంచి 11 గంటల మధ్యలో తీవ్రమైన చలి ఉంటే, తర్వాత హెడేక్, తీవ్రంగా తలనొప్పి కూడా ఉంటే ఖచ్చితంగా నేట్రమ్ 30 అనే మందు వేసుకోవచ్చు. ఖచ్చితంగా
నేట్రమ్మూర్ 30 అనే మందు. ఈ మందులు ఇప్పుడు మనం కరెక్ట్గా సెలెక్ట్ చేసుకోకపోతే భయపడక్కర్లేదు. ఇప్పుడు నేను చెప్తున్న ఈ చలి జ్వరం వచ్చిన సందర్భాలలో మనము ఇలాగ ఇప్పుడు చెప్పుకున్న మందుల్లో ఏదో ఒక దాంతో మనం మొదలు పెట్టచ్చు. ఎందుకంటే తరుణ వ్యాధుల్లో హోమియోపతి మందులు ఏది తీసుకున్నా అంతో ఇంతో రిజల్ట్ చూపిస్తుంది, వెంటనే దాని యొక్క యాక్షన్ కనపడుతుంది. సో తరుణ వ్యాధులు అంటే అక్యూట్ డిసీజెస్లో ధైర్యంగా మనం మందులు ఇవ్వచ్చు. కానీ ఈ టైంలోనే అందరూ గాబరపడి ఇంగ్లీష్ వైద్యానికి వెళ్ళి హాస్పిటల్లో చేరిపోయి డ్రిప్ అంటే సెలైన్ పెట్టించుకొని తర్వాత జ్వరానికి వాళ్ళు ఇచ్చే యాంటీబయాటిక్లు అవి ఇవి వాడుకుంటూ 2-3 రోజులు హాస్పిటల్లో ఉంటూ విపరీతంగా డబ్బులు ఖర్చు పెట్టుకొని బాధపడతారు. మన ఇంట్లో ఈ మందులు ఉంటే జ్వరం వచ్చిన వెంటనే ఇలాంటి మందులు వేసుకుంటూ చక్కగా మనం ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. తర్వాత మొహమంతా ఎర్రగా అయిపోయి సాయంత్రం పూట జ్వరం వస్తుంది. అప్పుడు జెల్సీమియం 30 అనే మందు వేసుకోవచ్చు. అలాగే చెవులలో ఒక హోరు శబ్దం ఉంటుంటే ఇందాక చెప్పుకున్న చైనా అఫిషియనల్స్ 30 అనే మందును ఇంకా వేసుకోవచ్చు. చాలా రోజులుగా జ్వరం వదలకుండా ఉంటే ఇంకా అవి ఇవి మందులు వేసుకుని నిరాశ పడిపోయి జ్వరం మాత్రం ఏమాత్రం తగ్గకుండా ఉంటే నేట్రమ్మూర్ 30. ఈ నేట్రమ్మూర్ 30 అనేది నేట్రమ్ మ్యూరియేటికమ్ అంటారు. ఈ నేట్రమ్ మ్యూరియేటికమ్ అనే ఈ మందు చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఎన్నో కంప్లైంట్లలో పనికొస్తుంది. ఇలాగ నేను మధ్య మధ్యలో చెప్తున్నవి మీరు రాసుకునో లేకపోతే ఈ వీడియో సేవ్ చేసుకునో మీరు దాన్ని మళ్ళీ ఒకసారి శ్రద్ధగా వినడం జరిగితే ఇటువంటి చాప్టర్ వచ్చినప్పుడు మీరు ఎక్కడైనా నోట్ చేసుకోండి. నేను అన్ని వివరంగా చెప్పడం కష్టమవుతుంది కాబట్టి మీరు రాసుకొని మీ శ్రద్ధగా మీరు పడితే మీరు ఈ వైద్యాన్ని చాలా సులభంగా తెలుసుకోగలుగుతారు. తర్వాత అన్నిటికంటే ముఖ్యం ముందు కలరా అంటే ఏం లేదండి, భయపడాల్సిన పని లేదు. కలరా అనే పేరు పెట్టాల్సిన పని లేదు. ఇప్పుడు దాన్ని డయేరియా అంటారు. డయేరియా వామిటింగ్స్ 2 ఉంటే కలరా లక్షణాలు. డయేరియా అంటే నీళ్ళ విరోచనాలు అలాగే వాంతులు జ్వరము ఈ 3 గన ఉంటే కలరా. అది బయట నుంచి వచ్చే వ్యాధి, బయట నుంచి వచ్చే కలరా ఇన్ఫెక్షన్లని. కానీ ఇటువంటి బయట నుంచి వచ్చే ఇన్ఫెక్షన్లని మన హోమియోపతి విధానం చాలా బాగా నివారిస్తుంది. బయట నుంచి వచ్చే ఏ వ్యాధులైనా వాటినన్నిటిని నివారించటంలో అమోఘమైన అద్భుతమైన శక్తి గల మందులు హోమియోపతి. చాలా సరళంగా చాలా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఎవరికి వాళ్ళు చేసుకోగలిగిన వైద్యం. ఈ తరుణ వ్యాధుల్లో మనకు హోమియోపతి ఒక అమృత గుళిక లాంటిది. ఇది మనం మర్చిపోయి అప్పుడు డాక్టర్ల దగ్గరికి పరిగెడుతున్నాం. ఇప్పుడు ఈ కలరా గురించి చూద్దామండి. ఫస్ట్ సిమ్టమ్స్ ఏముంటాయి? డయోరియా. ఈ కలరా వ్యాధి విజృంభించినప్పుడు డయేరియా అంటే నీళ్ళ విరోచనాలు ఉంటాయి. అప్పుడు సల్ఫర్ 30 అనే మందు వేసుకోవచ్చు. తర్వాత ఇంకా రైస్ వాటర్ లాగా అంటే బియ్యం కడిగిన నీళ్ళు లాగా ఊరికే వాటర్తోని మోషన్స్ అవుతూ ఉంటే అప్పుడు క్యాంఫర్ టింక్చర్. క్యాంఫర్ అంటే కర్పూరం నుంచి తయారైన మదర్ టింక్చర్. ఈ మదర్ టింక్చర్ని హోమియోపతి మందులకి దూరంగా పెట్టాలి. ఈ క్యాంఫరు హోమియోపతి మందులకి విరుగుడు. అయినా ఇక్కడ అది కూడా మందుగా కూడా ఉంది. ఈ ఒక్క మందుని మనము మిగతా మందులతో చేర్చకుండా దూరంగా పెట్టాలి. కారణం ఏంటంటే దీనికి వాసన విపరీతంగా ఉంటుంది. ఆ విపరీతమైన వాసన మిగతా మందులని చెడగొడుతుంది. సో ఈ క్యాంఫర్ అనే మందు ఈ నీళ్ళ విరోచనాలు, ఎలాంటి విరోచనాలు అని చెప్పామో గంజిలాగా అంటే తెల్లటి గంజిలాగా విరోచనాలు అవుతుంటే ఈ డయేరియాని దీన్ని ఏ సందర్భంలో అది కలరా కావాల్సిన పని లేదు. డయేరియా అంటే మనకి అర్థమైందా? ఇప్పుడు అది నీళ్ళ విరోచనాలు. ఆ నీళ్ళ విరోచనాలు వచ్చినప్పుడు ఈ క్యాంఫర్ టింక్చర్ని తీసుకోవచ్చు. టింక్చర్లు ఎప్పుడు కూడా 5-10 చుక్కలు ఒక అర గ్లాస్ నీళ్ళలో కలిపి తీసుకోవాలి, మదర్ టింక్చర్స్. తర్వాత బాగా సివియర్ క్రాంప్స్ అంటే మజిల్స్ పట్టుకుపోవటం అలాంటివి ఉన్నప్పుడు వెరాట్రమ్ ఆల్బమ్ అనేది 30 పొటెన్సీలో వేసుకోవచ్చు. ఒకవేళ ఇది పని చేయలేకపోయింది అనుకోండి, మనం మందులు మార్చుకోవచ్చు. అప్పుడు ఏంటంటే క్యూప్రమెట్ 30
క్యూప్రమ్ అంటే కాపర్ నుంచి తయారు చేసిన మందు. క్యూప్రమ్ మెట్ అంటే మెటాలికం. మీరు కొన్ని నేను చెప్తున్న సందర్భాలలో మీరు మళ్ళీ శ్రద్ధగా విన్నారంటే మీకు అర్థమవుతుంది. క్యూప్రమ్ అంటే కాపర్ నుంచి తయారు చేసిన మందు. క్యూప్రమ్ మెటాలికం 30 వేసుకుంటే ఇలాంటి సందర్భాల్లో బాగా పనిచేస్తుంది. తర్వాత ఈ కాలి కండరాలు, మన కింద కాలు వెనకాల మజిల్ ఉంటుంది కదా, గట్టిగా మజిల్, ఆ మజిల్లో కన్నా నొప్పి ఉంటూ భయం వేస్తుంది, అయ్యో చచ్చిపోతానేమో అనే భయం వేసే లోపల ఈ లూజ్ మోషన్స్ ఉంటే కార్బోవెస్ 30 అనే మందు ఈ నీళ్ళ డయారియాని, ఈ నీళ్ళ విరోచనాలని ఎంతో సక్సెస్ఫుల్గా నివారించగల శక్తి ఉంది. ఇక్కడ మనం ఎక్కువ మందులు చెప్పుకోవట్లేదండి. మనం చెప్పుకున్న మందులన్నీ ఎలాంటివి? పాలిక్రెస్ట్లు, మెడిసిన్ యూస్ఫుల్. చాలా వ్యాధుల్లో ఇవన్నీ కనపడుతుంటాయి. కాబట్టి మనం ఇలాంటి మందుల్ని సెలెక్ట్ చేసి మన ఇంట్లో పెట్టుకుంటే, ఆ కిట్లో 30 పొటెన్సీ మందులు ఉంటే మనంతకు మనం హాయిగా చక్కగా చేసుకోవచ్చు అన్నమాట. ఇలాగా ఈ మంచి మందుల్ని, ఈ ఆర్సనిక్ ఆల్బమ్ 30 ఇది కూడా ఇలాంటి డయేరియాకి మంచి మందు. తర్వాత కోల్డ్స్ గురించి చెప్పుకున్నాం ఆల్రెడీ. పెయిన్, కోలిక్ అంటే కడుపులో వచ్చే పెయిన్ని కోలిక్ అంటారు. అసలు ఏ పెయిన్ అయినా ఇంగ్లీష్ పదం లాస్ట్లో ఈ నొప్పిని కోలిక్ అనే పేరుతో పిలుస్తుంటారు. రీనల్ కోలిక్, కిడ్నీలో పెయిన్ వస్తే రీనల్ కోలిక్ అంటారు. అలాగే లివర్కి సంబంధించింది దాన్ని కూడా కోలిక్ అని అంటారు. జీర్ణాశయంలో ఉంటే అది కూడా కోలిక్. ఈ నొప్పులకి ఎలాంటి మందులు? ఫర్ సివియర్ కోలిక్, బాగా చాలా తీవ్రమైన కోలిక్ ఉన్నప్పుడు ఇది చూడండి, ఇది అద్భుతమైన మందు. అన్ని నొప్పులకి, మన కడుపులో వచ్చే అన్ని రకాల నొప్పులకి ఈ కోలోసింత్ 30, కోలోసింతిస్ అబ్రివేషన్, కోలోసింతిస్ అనే మందు చాలా బాగా పనిచేస్తుంది. సివియర్ పెయిన్స్ ఇంకా కూడా ఇలా ముందుకు వంగినప్పుడు నొప్పి ఎక్కువ అవుతుంటే డల్కమరా 30, వాతావరణం మార్పుల వల్ల లోపల పొట్టలో నొప్పి వచ్చినప్పుడు ఈ డల్కమరా 30. తర్వాత అన్నిటికంటే ముఖ్యం, ఇంకా ఇలా బాగా వంగిపోతారు, పొట్ట ఇలా పట్టుకుంటారు, ఒక పక్కన ఈ పొట్టని గట్టిగా పట్టుకుంటారు. ఒక అద్భుతమైన మందు ఉందండి, డయాస్కోరియా 30. ఇది పాలిక్రెస్ట్ కాదు, కానీ మనకి పొట్టలో వచ్చే నొప్పులకి చాలా చక్కటి మందు. కొన్నిసార్లు ఇది అపెండిసైటిస్ని కూడా, అపెండిసైటిస్ అంటే మనందరికీ తెలుసు 24 గంటల కడుపు నొప్పి, దాన్ని కూడా తగ్గించగల శక్తి ఈ డయాస్కోరియా అనే మందుకు ఉంది. తర్వాత పిల్లల్లో ఈ కోలిక్ అనేది వస్తుంది. పిల్లల్లో బాగా ఏడుస్తారు, కడుపు నొప్పి తెలియదు, వాళ్ళకి ఏం నొప్పో తెలియదు, మన కాసేపు కూడా విలవిలలాడిపోతూ ఉంటారు. అప్పుడు కేమోమిల్లా 30, ఈ కేమోమిల్లా అనే మందు పిల్లల మందు. పిల్లలకి ఏది వచ్చినా కారణం తెలియకుండా ఏడుస్తూ ఉంటే ఏది, అది చెవిలో పొట్టు కావచ్చు, పొట్ట నొప్పి కావచ్చు, లేదా ఇంకేదైనా తలనొప్పి కావచ్చు, చెవులలో నుంచి హోరు వినిపించవచ్చు, వాళ్ళకి రకరకాల బాధలు ఉన్నప్పుడు ఈ కేమోమిల్లా, కారణం తెలియకుండా ఏడుస్తున్న పిల్లలకు అద్భుతమైన మందు కేమోమిల్లా 30. కాబట్టి అది పెట్టుకోండి. ఇంకా ఇదే మాదిరి కాసేపటికి నొప్పి ఇంకా ఎక్కువ ఈ కడుపులో చాలా గడబిడ జరుగుతూ ఉంటే నక్స్వామిక 30. తర్వాత ఎక్కువ ఆయిలీ ఫుడ్ తినటం వల్ల నొప్పి ఉంటే పల్సటిల్లా 30 ఎప్పుడు బాగా పనిచేస్తుందంటే, ఎక్కువ తినేసాము, అందులో ఆయిల్ ఎక్కువ ఉంది అంటే, బిర్యానీ తిన్నారు, ఆ ఆయిల్ ఎక్కువ ఉంటుంది కదా, దాంట్లో చాలా ఎక్కువ ఆయిల్ ఉంటుంది, అది కూడా కల్తీ ఆయిల్స్ కలుపుతారు. కాబట్టి మనం ఇప్పుడు ఆయిల్స్ మీద కూడా శ్రద్ధ పెట్టాలి. అటువంటి సమయంలో ఈ పల్సటిల్లా 30 బాగా పనికొస్తుంది. ఇంకా న్యూరాలజియా అంటే నరాలకు సంబంధించి పొట్టంతా నొప్పి ఉంటుంది, అప్పుడు బెల్లిడోనా 30. పొట్టలో విపరీతంగా గ్యాస్ చేరిపోయి చాలా డిస్కంఫర్ట్ ఉంటుంది, అప్పుడు కూడా నొప్పి వస్తుంది. ఆ నొప్పి గ్యాస్ కిందకు వెళ్ళిపోయిన తర్వాత రిలీఫ్ వస్తుంది. కింద నుంచి గ్యాస్ వదిలేసిన తర్వాత రిలీఫ్ వస్తుంది. అలాంటి టైంలో నక్స్వామిక 30 అనేది మందు. ఇక్కడ ఒక 3 మందులు ముఖ్యంగా చెప్పుకోవాలండి. ఈ గ్యాస్ అంతా పైకి వెళ్తుంటే కార్బోవెజ్ అంటే త్రేపుల రూపంలో బయటికి గ్యాస్ వెళ్తుంటే
కార్బోవేజ్ అనే మందు బాగా పనిచేస్తుంది. పొట్టంతా గ్యాస్ ఉంటే పైకి కిందికి రెండు వైపులకి గ్యాస్ వెళ్తూ ఉంటే, అంటే మనం త్రేపుల రూపంగాను కింద నుంచి యానస్లో నుంచి గ్యాస్ వదులుతుంటే అప్పుడు మనం తీసుకోవాల్సిన మందు చైనా అఫిషియనల్స్ 30 పొటెన్సీలో వేసుకోవడమే మనం చేస్తున్న పని. సో అది ఒక 3-4 అవర్స్కి తీసుకుంటే చాలా చక్కటి రిలీఫ్ వస్తుంది. అయితే ఇవన్నీ అక్యూట్ గ్యాస్ట్రిక్ ట్రబుల్లు చాలా రకాలుగా వస్తాయి. మానసికంగా ఇబ్బందులు ఉన్నప్పుడు ఇంగ్లీష్ మందులు వాడుతూ వాటి సైడ్ ఎఫెక్ట్స్ వల్ల ఇలాగా ఇబ్బందులు వస్తాయి. అయితే మనము ఎంతో కాలంగా ఉన్న వాటికి వేరే రకాల మందులు ఇచ్చుకోవాల్సి వస్తుంది. మనం చెప్పుకుంటున్నదే అక్యూట్ కేసెస్, తరుణ వ్యాధులు. ఈ తరుణ వ్యాధుల్లో ఇలా గ్యాస్ మొత్తం పొట్టంతా నిండిపోయి చాలా డిస్కంఫర్ట్ ఉండి కిందికి పైకి కూడా గ్యాస్ వెళ్తుంటే మనం వేసుకోవాల్సిన మందు చైనా అఫిషియనల్స్. అలాగే గ్యాస్ కిందకు మాత్రం వెళ్తూ కిందకు వెళ్ళిన తర్వాత రిలీఫ్ వస్తుంటే లైకోపోడియం 30. ఈ లైకోపోడియం 30 చాలా అద్భుతమైన పాలిక్రెస్ట్. ఇది ఏంటంటే పక్కన ఈ కంప్లైంట్లన్నీ రైట్ సైడ్ మొదలవుతాయి. ఏ కంప్లైంట్ అయినా అవ్వనండి, రైట్ సైడ్ మొదలయ్యి లెఫ్ట్ సైడ్కు మారుతూ ఉంటే ముందు కంప్లైంట్ మొత్తం రైట్ సైడే ఉంటుంది. రైట్ సైడ్ కిడ్నీలో నొప్పి, రైట్ సైడ్ లివర్లో నొప్పి, ఇలాగే చెస్ట్లో నొప్పి, ఏదైనా నొప్పి కావచ్చు, రైట్ సైడ్ ఉంటే లైకోపోడియం 30 అనేది మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. మీకు కొన్ని వ్యాధులు మీకు కుడివైపు ఉన్నాయా ఎడం వైపు ఉన్నాయా తెలుస్తుంది. ఇప్పుడు లైకోపోడియం 30. అలాగే లెఫ్ట్ సైడ్ ఉంటాయి కంప్లైంట్లు. లెఫ్ట్ సైడ్ ఉన్నప్పుడు లాక్టసిస్ అనే మందు చాలా బాగా పనిచేస్తుంది, లాక్టసిస్ 30. అయితే లెఫ్ట్ సైడ్ మొదలయ్యి రైట్ సైడ్కి పాకుతుంటే కూడా ఈ లాక్టసిస్ 30. ఇలా ఈ పెయిన్స్ని మనం నిర్ణయించుకుని రైట్ సైడ్ ఉన్నప్పుడు ఇలా ఈ మందుల్ని తీసుకోవచ్చు. ఈ ముఖ్యంగా ఈ బైలియస్ అంటే బాగా పులిత్రేపులు పైత్యంలాగా అది ఎలా ఉంటుంది, ఎల్లో కలర్లో వచ్చే దీన్నే మనం పైత్యం అంటుంటాం కదా, పుల్లగా త్రేపులు వస్తుంటాయి. అప్పుడు పోడోఫిలం దీంట్లో మోషన్స్ కూడా అవుతుంటాయి. అలాంటి మందుని తీసుకోవచ్చు. తర్వాత ఇవన్నీ కూడా బెటర్ అయ్యే కొద్దీ మనం మందు మార్చి తీసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతానికి ఈ రోజుకి ఈ చాప్టర్ చాలండి. అందరికీ ధన్యవాదాలు. ఈ పాఠాలని జాగ్రత్త పెట్టుకుని మళ్ళీ వినండి. మీకు మధ్యలో నేను మందుల గురించి చెప్తూనే ఉంటాను. అవి శ్రద్ధగా విన్నారంటే మీరు హోమియోపతి వైద్యం చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.